शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखं भूरुः चञ्चरीको निरन्तरं मङ्गलमतनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 5:43 సూర్యాస్తమయం 6:19. తిథి త్రయోదశి ఉదయం 6:14 వరకు, చతుర్దశి తెల్లవారుజామున 4:04 వరకు, నక్షత్రం హస్త సాయంకాలం 6:47 వరకు, వర్జం రాత్రి 2:14 నుంచి 3:43 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:36 నుంచి 12:26 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:04 నుంచి 2:36 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషాలు: శైవ చతుర్దశి, అలాగే కర్దమ క్రీడ, అలాగే దమన వస్తువుతో శివపూజ, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి అంశాలు. శైవ చతుర్దశి కాబట్టి శివునికి ఆరాధన కావాలి. ఆ ఆరాధనలో దమనాన్ని కనుక వినియోగించినట్లయితే వ్యక్తికి తాపాలు తొలగిపోతాయి. తాపాలు 2 రకాలు: బాహ్యంగా ఉండేటువంటివి వేసవి తాపాలు, లోపల ఉండేటువంటివి దుఃఖాల వల్ల వచ్చేటువంటి తాపాలు. అన్నిటిని కూడా ఉపశమింప చేసుకోవడానికి ఈ దమన పూజ బాగా ఉపకరిస్తుంది. ఆ శివారాధన అనేటువంటిదే మన నిత్యావసరాలన్నిటినీ కూడా సమకూర్చి పెట్టేది. మనం అవసరాన్ని కోరుకుంటున్నామా, కోరుతూ భవిష్యత్తులో అవసరమవుతాయేమో అని కోరుతున్నామా అనేటువంటిది విభజన చేసుకున్నట్లయితే నిత్యావసరాలన్నీ తీర్చడానికి శంకరుడు తన సపరివారంగా సిద్ధంగా ఉన్నాడు. నేటి ఆణిముత్యాలు. రాహుమింగన సమయంలో కూడా సూర్యుడు పద్మాలను వికసింపజేస్తాడు. అలాగే మహాత్ములు ఆపదల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాటను నెరవేరుస్తారు. నీ ఇంటిని ఎవరైనా కట్టవచ్చు, కానీ నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకోవాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. గణపతిని ఎటువంటి పరిస్థితుల్లోనూ తులసి దళంతో అర్చన చేయకూడదు అన్నారు శాస్త్రంలో. అయితే ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే తులసి దళంతో అర్చన చేయవచ్చు. ఆ రోజున 21 పత్రాలతో పూజ చేస్తాం కాబట్టి. తులసి దళం ఎందుకు పనికిరాదు? అన్ని పూలు కోసినప్పటికీ తులసి దళం గనక లేకపోతే ఆ పూజ వ్యర్థమని కదా మనకు శాస్త్రంలో చెప్పింది. మరి తులసి మహాపతివ్రత లక్షణాలు కలిగినటువంటిది, ఆద్యంతము కూడా విశిష్టవంతమైనటువంటిదే. ఎందుచేత అనేటువంటిది అందరికీ కూడా అవగాహన కావాలి. ఆదిమూర్తి గణపతి తపస్సంపన్నతో చక్కగా తపస్సు చేసుకున్నటువంటి సందర్భంలో కన్య ఆకృతిలో ఉన్నటువంటి తులసి
విఘ్నేశ్వరుని వివాహం చేసుకోమని చెప్పేసి ఆయన యొక్క తపస్సును భంగపరిచిన సందర్భంలో అమ్మా ఎవరు నీవు అన్నాడు. అమ్మా అని సంబోధించటం వెనకాల ఆమె మనసు చివుక్కుమని నీ అందానికి నేను మనసు చెలించి నిన్ను నేను కోరుకుంటున్నాను అని చెప్పినప్పుడు నేను ధ్యాన దీక్షలో ఉన్నాను, నాకు ఇటువంటివేమీ గిట్టవు అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగాను ఆమె ఏదో కోపం వచ్చి శాపం పెడితే ఆమెకు తిరిగి శాపం పెట్టడం, విష్ణు ఇల్లాలిగా నీవు తరువాత జన్మ ఎత్తుతావు అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి గణేశ మహాపురాణం మనకు తెలియజేస్తోంది. అందుచేత తులసి దళాన్ని మాత్రం నిత్యము కూడా పూజలో గణపతికి మనం అర్పించటం అనేది తగదు అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంత గొప్ప విశ్లేషణ ఎందుచేత చెప్పాల్సి వచ్చిందంటే తులసి విష్ణుప్రియ. నిత్యం కూడా ఆరాధన చేసేవాళ్ళు తప్పనిసరిగా తులసి దళాన్ని విష్ణుమూర్తికి సమర్పించే తర్వాత మిగతా పూలతో భగవంతుని ఆరాధన చేస్తే అదృష్టం వరిస్తుంది ప్రతి మానవుడికి అని కూడా శాస్త్రం. స్నానానంతరం పూజ చేసిన తర్వాత తులసి దళాన్ని కనుక స్వీకరించినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని. అందుకే విష్ణాలయాల్లో తులసి తీర్థం తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది. ఆద్యంతము కూడా పరమ పవిత్రమైనటువంటి తీర్థంగా చెప్పారు. ఔషధీయుక్తమైనటువంటి తత్వాలు కలిగింది కాబట్టే ప్రతి ఇంటిలో కూడా తులసిని ఆరాధన చేసే లక్షణం కూడా ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ పద్యములు నీవును ఇట్టి వేషాలను ఎందరో వేతురు, ఈ పప్పులుడకవు చచ్చినట్లుగా ఇంద్రియ జయము ప్రాపింపజేసికో, తెరగా వచ్చి పడదు అనదీవు నీ పట్టు తెలియులే భద్రగిరి పుణ్యనిలయా శ్రీరామ. ఓ శ్రీరామచంద్రమూర్తి, నిన్ను తేలికగా చేరుకోవటం సాధ్యం కాదు స్వామి. నీవు సుస్పష్టముగా నీ భక్తులకు చెబుతావు, హెచ్చరిస్తావు. ఈ పద్యములు నీవును ఇట్టి వేషాలను ఎందరో వేతురు. ఈ పద్యాలు నువ్వు చాలే, ఇట్టి వేషాలనెందరో వేతురు. ఇట్లాంటి వేషాలు చాలామంది వేస్తారయ్యా. ఏవో 4 పద్యాలు రాయటమును అంకితం ఇచ్చేసేయటము మోక్షం ఇమ్మంటే అంత తేలిగ్గా వస్తుందనుకుంటున్నావా నాయనా? మోక్షం రాదు. ఈ పద్యములు నీవును ఇట్టి వేషాలను ఎందరో వేతురు. చాలేవయ్యా చాలు. పప్పులుడకవు చచ్చినట్లుగా ఇంద్రియ జయము ప్రాపింపజేసికో. చచ్చినట్టుగా అనేది మన తెలుగువాడు చాలా చక్కగా వాడేటువంటి ఒక చక్కని మాట. మన తెలుగు నానుడి, మన పలుకుబడులు ఎంత అందంగా వాడారంటే ఈయన చచ్చినట్లుగా అంటంలో అదేదో తిట్టినట్టు కాదు. చచ్చినట్లుగా అంటే ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా అనేటువంటి మాట అది. చచ్చినట్లుగా ఇంద్రియ జయము ప్రాపింపజేసుకో. ఈ ఇంద్రియాల్ని జయించాలి, ఈ ఇంద్రియాల్ని జయించాలి. ఈ కన్ను ఏది పడితే అది చూడటానికి అటూ ఇటూ తిరగకూడదు. ఈ చెవి ఏది పడితే అది వినటానికి నిరంతరము ఉత్సాహం చూపించకూడదు. అలాగే మనస్సు కూడా, అలాగే ప్రతి ఇంద్రియము కూడా దాని పరిధిలో అది ఉండాలి. అవన్నీ మనస్సులో లీనమవ్వాలి, మనస్సు బుద్ధిలో లీనమవ్వాలి, ఆ బుద్ధి ఆత్మలో లీనమవ్వాలి. అప్పుడు ఆత్మనిష్ట కలిగి ఆరాధించిన వాడికి అప్పుడు భగవంతుడు ప్రసన్నుడవుతాడు. ఈ ఇంద్రియాలు వేటి దారిలో అవి పరుగులెత్తితే, ఈ మనస్సు ఎటు పడితే ఎటు పరుగులెత్తుతుంటే ఈ ఆత్మనిష్ట కుదరదు, ఆ మోక్షం అనేటువంటిది రాదు. ఆ విషయాన్ని శ్రీరామచంద్రుడు తనకు చెప్పినట్లుగా మనకు చెబుతూ ఎంతో చమత్కారముతో చక్కగా ఈ పద్యంలో ఆ శ్రీరామచంద్రుడు ఎలా మనల్ని అనుగ్రహిస్తాడో
తనను తాను ఉదాహరణగా, తన సాధనను ఉదాహరణగా తెలియజేస్తూ గొప్ప పద్యంలో తెలియజేస్తున్నారు. ఈ పద్యంబులు నీవు ఇట్టి వేషాలను ఎందరో వేతురు, పప్పులుడకవు చచ్చినట్లుగా ఇంద్రియ జయము ప్రాపింపజేసుకో. ఇంద్రియ జయం చాలా అవసరం. మొట్టమొదట ఇంద్రియాల్ని జయించి జితేంద్రియుడవు కమ్ము. తేరగా వచ్చి పడదు. నీకేమైనా తేరగా వచ్చి పడుతుంది అనుకుంటున్నావా మోక్షం అనేది? అలా కుదరదు అనేది అలా అంటావయ్యా, నాకు తెలుసు శ్రీరామచంద్ర, నీ పట్టు తెలియులే. నువ్వు ఏమంటావో, నీ ఆలోచన విధానము, నువ్వు చెప్పబోయేదేమిటో నాకు తెలుసయ్యా స్వామి అంటూ ఇంద్రియ జయం అనేది చాలా అవసరము. ఆ శ్రీరామచంద్రుణ్ణి, ముఖ్యముగా శ్రీరామ భక్తిని అలవరుచుకుని ఆ శ్రీరామచంద్రుని భక్తి మార్గంలో ఆయనను చేరుకోవాలన్నా, ఆయన అనుగ్రహాన్ని పొందాలన్నా రామభక్తులకు మొట్టమొదటగా కావలసినది ఇంద్రియ జయము అని ఆ శ్రీరామచంద్రుడు తనకు బోధ చేస్తున్నట్లుగా మనకు బోధ చేసి తన ఆత్మను ఒక దివ్య యోగ ప్రయోగశాలగా చేసుకుని ఎన్నెన్ని విధాలుగా మానవుడు ఆలోచిస్తాడో, భక్తి మార్గంలో, యోగ మార్గంలో, తపో మార్గంలో ఎన్నెన్ని విధములుగా సాధనలలో ఆలోచనలు కలుగుతాయో అన్ని ఆలోచనలతో అద్భుతముగా పద్యరచన చేసి గొప్ప శతకములను మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి భద్రగిరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ, ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్యచిత్ స్వభావ అపగత కలుష ప్రపంచవాచామపి మనసో పదవీం అతీతతత్వా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. పార్వతీదేవి తపస్సు చేస్తున్న చోటుకు వచ్చి పరమేశ్వరుడు వృద్ధ బ్రహ్మచారి వేషంలో తానే శివనింద చేయగా అమ్మవారు వాటికి సమాధానం చెప్తూ శివతత్వాన్ని అనేక విధాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. వస్తుతః అంటే నిజానికి పరమేశ్వరుడు నిర్గుణుడే అయినప్పటికీ లీలగా సగుణ సాకార రూపం ధరించి ఈ పంచకృత్యములతో జగత్తును నిర్వహిస్తూ ఉంటాడు. ఆ సగుణ సాకార రూపములన్నీ కూడా కర్మతో వచ్చినవి కావు, తాను లీలగా ధరించిన ఇచ్ఛాస్వరూపములు. ప్రతి స్వరూపము కూడా సచ్చిదానందమయమే. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా తత్వాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. అందుకు పరమేశ్వరుడు బహురూప ధారణలన్నీ కూడా తత్వాన్ని ప్రకటించేవే. అందుకు ఆ రూపాల్లో ఉన్న తత్వాన్ని తెలుసుకోలేని మూర్ఖులు నిందిస్తూ ఉంటారు సుమా అని చెప్తూ, శివనింద ఎవరు చేస్తారు అంటే, అగుణం బ్రహ్మణో రూపం శివస్య పరమాత్మనః తత్కథం హి జానంతి త్వాదృశాస్తద్బహిర్ముఖాః. బహిర్ముఖులైనటువంటి వారు శివతత్వాన్ని తెలుసుకోలేరు. బహిర్ముఖులు అంటే ఈ కనిపించే ప్రపంచమే సత్యం అనుకుని ఈ విషయ సుఖాల కోసం దేవుళ్ళాడేటటువంటి వారిని బహిర్ముఖులు అంటారు. వాళ్ళు ఎప్పుడు అంతర్ముఖంగా ఎప్పుడో ఒక ఆలోచన కానీ ధ్యానము కానీ చెయ్యలేని వారు. అలాంటి బహిర్ముఖులకి పరతత్వం అర్థం కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రనామాల్లో చెప్పినట్లుగానే పరతత్వము బహిర్ముఖులకు దుర్లభము. అందుకు అటువంటి వారికి ఎంత భగవత్తత్వం చెప్పినా రుచించదు సరికదా. నిద్ర లాంటి మొదలైన అవస్థలు వస్తూ ఉంటాయి, అవి బహిర్ముఖులకు. పైగా ఎవరు శివతత్వం తెలుసుకోలేరో చెప్తూ బహిర్ముఖులు తెలుసుకోలేరని ఒక మాట, ఇంకా మరికొందరి యొక్క విషయాలను వివరిస్తున్నది ఇక్కడ అమ్మవారు. దురాచారాశ్చ పాపాశ్చ దేవేభ్యస్తే వినిర్గతాః తత్వం తేనైవ జానంతి శివస్య అగుణరూపిణః. నిర్గుణుడైన పరమేశ్వరుడు ఆయన యొక్క సగుణతత్వము, ఈ రెండూ కూడా దురాచారపరులు, పాపాత్ములు, దేవగణముల నుంచి బహిష్కృతులైనటువంటి వారు తెలుసుకొనలేరు. ఇక్కడ చెప్పేటప్పుడు ముగ్గురిని చెప్పినది దురాచారపరులు. దురాచారము అంటే శాస్త్ర విధిని అతిక్రమించి ప్రవర్తించడమే దురాచారం. అలాంటి దురాచార పరాయణులు, పాపస్వభావం కలిగినటువంటి వారు, దేవగణముల నుంచి బయటపడిన వారు అంటే బహిర్గతులైన వారు. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, దేవతలు అంటే సాత్విక గుణం కలిగిన వారు దేవతలు. ఆ సాత్విక గుణానికి సంబంధించినటువంటి సమూహములు దేవగణములని చెప్పబడతాయి. అది సత్యము, అహింస, శౌచము, అక్రోధము,
ఇవన్నీ కూడా దేవగణములు. ఇవి దైవీ గుణములు. కనుకనే దైవీ గుణములే దేవగణములు. ఆ దైవీ గుణములు లేనివారు ఆ పరతత్వాన్ని తెలుసుకోలేరు. వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. వీటితో పాటు బహిర్ముఖ ప్రవృత్తి కలిగినటువంటి వారు ఈ నలుగురు శివతత్వాన్ని తెలుసుకోలేరు. అందుకు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆ పరమేశ్వరుడు శ్మశానవాసి అంటున్నావు. శ్మశానం అంటే ఏమిటి? శ్మశానం అంటే లయమయ్యే చోటు అని అర్థం. సర్వము దేని యందు లీనమవుతున్నదో అది శ్మశానం. శమనాద్వా శయనాద్వా శ్మశానం. ఈ సర్వ ప్రపంచము ఎప్పుడో అప్పుడు నశించేది. ఆ నశించి ఏ పరతత్వంలో లీనమై ఉంటుందో, తిరిగి ఏ పరతత్వం నుంచి వెలికి వస్తూ ఉన్నదో, ఏ పరతత్వం ద్వారా ఉనికి కలిగి ఉంటుందో అదే శ్మశానము. శ్మశానం అనగా లయమయ్యే చోటు. ఇది అద్భుతమైన విషయాన్ని ఇక్కడ అమ్మవారు చెప్తున్నారు. అందుకు యోగపరంగా కూడా శ్మశానము సమాధి ఈ రెండూ కూడా బ్రాహ్మీభూత స్థితిని తెలియజేస్తున్నాయి. ఆ బ్రాహ్మీ స్థితిని వ్యక్తం చేసేదే సమాధి, శ్మశానము అనే శబ్దములు. అందుకే సుషుమ్న, శూన్య పదవి, బ్రహ్మరంధ్రం, మహాపద, శాంభవీ చ శ్మశానంచ ఇవి ఏకవాచకా అన్నారు. అంటే ఒకే భావాన్ని చెప్పేటువంటి పదములు ఏమిటంటే సుషుమ్న, శూన్య పదవి, బ్రహ్మరంధ్రం, మహాపద, శాంభవి, శ్మశానం. మొత్తం 6 శబ్దములు. ఈ 6 కూడా ఒకే తత్వాన్ని చెప్తున్నాయన్నారు. సుషుమ్నా మార్గము అది యోగంలో కూడా శ్మశానం అనగా సుషుమ్నా మార్గం అని అర్థం. అంటే సర్వ ప్రవృత్తుల్ని సుషుమ్నా నాడి ద్వారా ఊర్ధ్వముఖం చేయడం ఏదైతే ఉందో అదే శ్మశానం అని. అదేవిధంగా బ్రహ్మరంధ్ర స్థానాన్ని శ్మశానం అని అంటారు. యోగి తన చిత్తవృత్తులన్నిటినీ పరమాత్మ యందు లయం చేస్తాడు. ఆ పరమాత్మ యందు లయం చేస్తున్నాడు గనక చిత్తవృత్తులు ఎందులో లయమవుతున్నాయో అదే శ్మశానము. అది శ్మశానవాసి పరమేశ్వరుడు అంటే. సమాధి అనే మాట యోగములోనూ వాడబడుతున్నది, లోకములో గోరీలకు కూడా వాడబడుతున్నది. అయినప్పటికీ సమాధి అన్నప్పుడు యోగంలో తీసుకోవలసింది మనస్సు యొక్క సమస్థితిని తీసుకోవాలి. అక్కడ అర్థం అది తీసుకోవాలి. ఫలానా యోగి సమాధిలో ఉన్నాడు అంటే ఆయన గోరీ కట్టే అని అర్థం కాదు, అతను ధ్యాన సమాధిలో ఉన్నా అని అర్థం. అలాగే సమాధి శబ్దానికి 2 రకాలైన అర్థం ఉన్నట్లే శ్మశానమునకు కూడా 2 రకాల అర్థాలు ఉన్నాయి. బయట లోకంలో అయితే వల్లకాడని అర్థం, కానీ తాత్వికంగా యోగపరంగా చూస్తే మనస్సు లయమయ్యే చోటు, మనోలయమే మోక్షం అంటారు కనుక మనస్సు ఏ పరతత్వమనందు లయమవుతున్నదో ఆ సచ్చిదానంద పరతత్వమే ఇక్కడ శ్మశాన శబ్దం ద్వారా చెప్పబడుతున్నది. మరొకటి ఆ పరతత్వమనందే జగత్తు లీనమవుతున్నది, తిరిగి ఆ పరతత్వం నుంచే కలుగుతున్నది, ఆ పరతత్వం వల్లనే ఉనికి కలిగి ఉన్నది. ఇక్కడ మనం చెప్పేటప్పటికీ లయం, సృష్టి, స్థితి 3 ఉన్నాయి కనుక సృష్టి స్థితి లయలు ఏ పరబ్రహ్మ ద్వారా జరుగుతున్నాయో ఆ పరబ్రహ్మనే శ్మశానవాసి అని అంటారు. కనుక శ్మశానవాసి అంటే పరబ్రహ్మ స్వరూపుడు అని అర్థం. ఇక లోకంలో చూస్తే మామూలుగా వల్లకాడు అంటే మనకు భయకంపితమే కానీ ఎవడైనా చేరవలసిన చోటు అది. అక్కడికి చేరి అతడు దగ్ధమవుతాడు. ఆ దగ్ధమైనదంతా ప్రకృతిలో లీనమవుతుంది. ఆ లీనం చేసే ఈశ్వర వ్యవస్థ ఒకటి ఉన్నది. ఆ ఈశ్వర వ్యవస్థ ఇక్కడ శ్మశానవాసి అయిన పరమేశ్వర శక్తిగా చెప్పబడుతున్నది. కనుక ఏ విధంగా చూసినప్పటికీ అది మంగళకరమైనది. అందుకు అమంగళము మంగళము అనేది ఉపాధిలో ఉన్న జీవుడి యొక్క భావాలే కానీ ఈశ్వరుడు సర్వమంగళ స్వరూపుడు. అమంగళమునందు మంగళమునందు కూడా వ్యాపించిపోయిన సర్వమంగళ స్వరూపుడే పరమేశ్వరుడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అర్థం. అందుకు ఆయన మంగళత్వము యొక్క పరాకాష్ఠ దశే శ్మశానవాసి మొదలైన శబ్దముల ద్వారా తెలియబడుతూ ఉంటాయి. ఇక చర్మాంబరధారి అన్నావు. ఆయన ధరించిన చర్మం ఏమిటి? ఒకటి కృత్తివాసుడు అంటే గజ చర్మాన్ని ధరించాడు. అది కూడా గజాసురుడు తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క ప్రశంసకు నోచుకున్నాడు. ఆయన అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అప్పుడు అతను కోరుకున్నది నా జీవుళ్ళీలో లీనమవుతాడు, సందేహం లేదు, కానీ నిన్ను కొలుచుకున్న నా దేహం కూడా నిత్యం నీకు సన్నిహితంగా ఉండాలి అని ఎప్పుడైతే ప్రార్థించాడో పరమేశ్వరుడు ఆ భక్తుడు కోరిక మన్నించి అప్పుడు ఆ చర్మాన్ని అంబరంగా ధరించాడు. అది నిజానికి ఆ ఏనుగు చర్మంగానే ఉంటే అది ప్రకృతి యొక్క వికారాలకు లోనే క్రమంగా ఛిద్రమయ్యేది, నశించేది. కానీ పరమేశ్వరుని ఒంటికి తగలగానే దాని స్వరూపం మారిపోయింది. ఆ ఏనుగు చర్మం కాస్త మెత్తదనంతో సుగంధబంధనంగా మారిపోయి ప్రాకృతిక వికారాలు లేనిదైంది. అలా శాశ్వతంగా పరమేశ్వరుని వద్ద ఉన్నది. అందుకు భక్తులను అనుగ్రహించినందుకు ఆయన కృత్తివాసుడయ్యాడు, అనగా ఏనుగు చర్మాన్ని ధరించిన వాడయ్యాడు. ఇక వ్యాఘ్ర చర్మాన్ని ధరించడం కూడా స్వామి వృత్తాంతంలో కనబడుతున్నది. అది ప్రస్తుతంలో పార్వతీదేవి చెప్పకపోయినా సందర్భవశాత్తు మనం తెలుసుకోవలసినది. ఒకప్పుడు కొందరు మునులు శివతత్వాన్ని అర్థం చేసుకోలేక ఒక ఆభిచారికమైన క్రియ జరిపి పరమేశ్వరునిపై ప్రయోగం చేశారట. ఆ సమయంలో వాళ్ళు పరమేశ్వరునిపై మంత్రశక్తితో ఒక పులిని తయారు చేసి పంపించారు. అప్పుడు పరమేశ్వరుడు అవలీలగా ఆ పులిని చేత్తో పట్టుకుని దానికి దులిపి ఆ చర్మాన్ని వస్త్రంగా ధరించేట.
అది వ్యాఘ్రచర్మధరుడు అని. ఇది కూడా అహంకార త్యాగానికి తెలియజేస్తున్నది. ఆ మునులిచ్చినటువంటి అహంకారాన్నే ఆయన అలంకారంగా ధరించాడు. ఇది తాత్వికంగా చూస్తే అనేక సంకేతాలు ఉన్నాయి. అందుకే శివతత్వం అంత తేలికైనది కాదు, అగాధమైనది. తరించే యోగం ఉన్నవారు మాత్రమే శివతత్వాన్ని అర్థం చేసుకోగలరు, శివుని ఆశ్రయించగలరు. ఇది పార్వతీదేవి చెప్తున్నది. ఇక స్వామి భక్తులను అనుగ్రహించడానికే చర్మాంబరం ధరించాడు అని దిగంబరుడనే వ్యవహారం కూడా ఉన్నది. దిగంబరుడు అంటే దిక్కులంతటా వ్యాపించిన వాడని అర్థము. ఇది దిగంబర శబ్దానికి ఒక అర్థం. అంతేకాదు, అగ్నికి ఎవరు వస్త్రం కప్పలేరు. పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడు, ఆయనకు ఆవరణలు లేవు అనగా కప్పేది లేదు అని అర్థం. సాధారణంగా ఒక పరిమిత పదార్థం ఉంటే దాన్ని కప్పుతాం. అపరిమితుడై సర్వవ్యాపకుడైన వాడికి ఏం కప్పుతాం? ఆయనకి కప్పేవి లేవు, మాయా ఆవరణలు లేనివాడు. ఇది దిగంబర శబ్దానికి అర్థం. కనుకని ఈశ్వరుని యొక్క సగుణంగా కనబడే ప్రతి నామానికి, రూపానికి తాత్వికంగా మరొక అర్థం ఉన్నది. అందుకు ఆ సాకారతత్వ భావన చేస్తూ క్రమంగా పరతత్వాన్ని గ్రహించాలి. అది ఇక్కడ అమ్మవారు చూపిస్తున్న గొప్ప ఉద్బోధ. దీన్ని వింటున్నాడు శివుడే. ఆశ్చర్యకరమైన అంశం ఇది. ఇలాగా వివిధములైన అంశములు చెప్తూ ఉన్నది ఆ తల్లి. పైగా అవధూతలు దేహాత్మభ్రాంతి లేనిటువంటి వారు. పరమేశ్వరుడు అవధూతేశ్వరుడు, అయిన దేహాత్మభ్రాంతి లేనివాడు. కనుకనే ఎవరైతే దేహమే ఆత్మనే భ్రాంతితో ఉంటారో వారికి శివతత్వం అర్థం కాదు. ఎవరు ఈ దేహాత్మ భ్రాంతి నుంచి బయటపడే యోగం ఉన్నవారో వారు శివుడిని తెలుసుకోగలరు, శివుని ఆశ్రయించగలరు. అయినప్పటికీ శివుని యందున్న ప్రీతి చేత నింద భరించలేక నేను ఎంత చెప్తున్నానే కానీ శివనింద వినరాదు. శివనింద చేయడం ఒక దోషం, వినడం మరొక దోషం. శివనిందాం కరోతీహ తత్వమజ్ఞాయ పుమాన్ ఆజన్మ సంచితం పుణ్యం భస్మీభవతి తస్య తత్. గొప్ప మాట చెప్తున్నది ఇక్కడ తల్లి. ఎవరైతే తత్వం తెలుసుకోకుండా శివనింద చేస్తారో వారికి పుట్టిన దగ్గర నుంచి ఆ క్షణం వరకు చేసుకున్న పుణ్యములన్నీ భస్మమవుతాయి. ఇది వ్యాసమహర్షి అమ్మవారి మాటగా మనకు తెలియజేస్తున్నటువంటి గొప్ప సందేశం. ఆజన్మ సంచితం పుణ్యం భస్మీభవతి తస్య తత్. శివనింద ఏమాత్రం చేసినా వాడు ఆ క్షణం వరకు చేసుకున్న పుణ్యమేమైనా ఉంటే అది మొత్తం దగ్ధమవుతుంది. త్వయా నిందా కృతా యాత్ర హరస్య అమిత తేజస త్వత్పూజా చ కృత యన్మే తస్మాత్ పాపం భజామ్యహం. నాకు కూడా పాపం వస్తుందేమో, ఎందుకంటే శివనింద చేసేవాడిని తెలియకుండా పూజ చేశాను. నేను ఇప్పుడు సత్కారం చేశాను. శివనిందాపరుడికి సన్మానం చేయడం కూడా మహాపాపమే, తెలుసుకోవాలి. శివనిందాపరుడని తెలిసాక మొహమాటానికి కూడా నమస్కారం చేయకూడదు అటువంటి పాపాత్ముణ్ణి. ఇది చెప్తున్నారు. శివ విద్వేషణం దృష్ట్వా సచైలం స్నానమాచరేత్. శివ విద్వేషణం దృష్ట్వా ప్రాయశ్చిత్త సమాచరేత్. శివద్వేషిని చూస్తే వెంటనే సచేల స్నానం చేయాలట. సచేల స్నానం అంటే ఎప్పుడైనా పెద్ద అశౌచం ఏర్పడితే తాను ఏ బట్టలతో ఉండగా ఆ అశౌచాన్ని విన్నాడో, అశౌచాన్ని పొందాడో వెంటనే బట్టలతో సహా స్నానం చేయాలి. అదేవిధంగా శివద్వేషిని చూస్తే తాను కట్టుకున్న బట్టలతో సహా స్నానం చేయాలట. అప్పుడుగానే పాపం నుంచి బయటపడ్డు. అందుకే సచేల స్నానమాచరేత్. పైగా ప్రాయశ్చిత్త విధులు చేసుకోవాలి అని చెప్తూ ఆ వృద్ధ బ్రహ్మచారితో అంటున్నది, రేరే దుష్ట త్వయా చోక్తమహం జానామి శంకరం నిశ్చయేన నవిజ్ఞాత శివయేవ సనాతన. ఓ దుష్టుడా, శివతత్వం ఏంటో నాకు తెలుసు, అది సనాతనమైనది ఆ తత్వము అని చెప్తూ ఒక్క మాట చెప్తున్నాను విను. శివుడు ఎలా ఉన్నప్పటికీ, ఆయన వికారం రూపం ధరించినా, అదేవిధంగా ఉత్కృష్టమైన రూపం ధరించినా, ఎలా ధరించినప్పటికీ ఆయనే నా దైవము. ఇంకా వాదన లేదండి. ఇది చెప్పినప్పుడు భక్తిలో ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఇది. ఎవరు ఎన్ని చెప్పినా తన దైవము సర్వశ్రేష్టము అనే భావన కలిగి ఉండాలి. అది అమ్మవారు ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటన మరింత మధురంగా చెప్తున్నది. అదేమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. బిభేద చ పునఃసాలాన్ సప్తైకేన మహేషుణా గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా. అప్పుడు ఆ రాముడు సుగ్రీవుడికి ఇంకా నమ్మకం కలగటానికై ఒక్క బాణంతో అక్కడున్న 7 మద్ది చెట్లను, పర్వతాన్ని, పాతాళాన్ని భేదించాడని తాత్పర్యం ఇక్కడ. అంతవరకు ఆయన బలాన్ని చూశాడు.
స్వామి యొక్క బలాన్ని కరుణతో చూపించాడని చెప్పచ్చు. అప్పుడు శ్రీరాముడు దుందుభి కళేబరాన్ని తన్నాడని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సుగ్రీవుడు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడలేదు, తన సందేహాన్ని ఇలా వ్యక్తం చేశాడు. ఎవరి బలం ఎంతటిదో నేను తీర్మానం చేయలేకపోతున్నాను, నాకు సంశయంగా ఉంది. అందుచేత అదిగో 7 సాల వృక్షాలు మద్ది చెట్లు కనిపిస్తున్నాయి. వాటిలో నువ్వు ఒక్క సాల వృక్షాన్ని బాణం ఛేదించినా చాలు, అప్పుడే నాకు మీ ఇద్దరి బలాబలాలు తెలుస్తాయి. రామా, నువ్వు విడిచిపెట్టే బాణంతో ముక్కలు ముక్కలై చీలిపోతుంది. అందులో నాకు మాత్రం సందేహం లేదు, దాని గురించి ఆలోచించవలసిన పని కూడా లేదు నాకు. కానీ నువ్వు ఒక్క బాణంతోనే వాళ్ళు చంపుతానని శపథం చేశావు కదా, కాబట్టి ఒక్కసారి బాణాన్ని వదిలి చూపించు, అప్పుడు వాలి బలం నీ బలం నాకు చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి కదా, భయం, అందుకని. అప్పుడిక నాకు ఏ సందేహమూ లేదు, కలగనే కలగదు. రామా, నిన్ను పరీక్షిస్తున్నానని అనుకోవద్దు. నువ్వు గొప్ప తేజోవంతుల్లో సూర్యుడి వంటి వాడివి. గొప్ప పర్వతాలన్నిటిలోనూ కూడా హిమోత్పర్వతం వంటి వాడివి, సింహం వంటి వాడివి. నువ్వు పురుషోత్తముడివి, సాటిలేని వాడివి, మనుష్యుల్లో ఉత్తముడివి అన్నాడు సుగ్రీవుడు. ఆ మంచి మాటలను శ్రీరాముడు విని ధనస్సును పట్టుకున్నాడు, బాణాన్ని సంధించాడు, వింటినారిని మ్రోగించాడు. ఆ శబ్దానికి దిక్కులు ప్రతిధ్వనించాయి. రాముడు బాణాన్ని సాలవృక్షానికి గురిపెట్టాడు, వింటినారిని చెవిదాకా లాగి బాణాన్ని విడిచిపెట్టాడు. బాణం గాలిని చీల్చుకుంటూ రివ్వున దూసుకు వెళ్లి 7 మద్ది చెట్లను కూల్చివేసింది. 7 చెట్లు పెళపెళ రాలిపోయాయి, కూలిపోయాయి అక్కడికక్కడే. అంతటితో ఆగుకోకుండా ఆ రామబాణం అక్కడున్న పెద్ద పర్వతాన్ని కూడా కొట్టింది. పర్వతం పెటేలున పగిలిపోయింది ఆ బాణం యొక్క దెబ్బకి. అంటే రామబాణం మరింత ముందుకు దూసుకుపోయి భూమిలోకి వెళ్ళిపోయింది. పాతాళం లోకంలో తిరిగి మళ్ళీ రాముడి వద్దకు వచ్చి అమ్ముల పొదిలోకి చేరిపోయింది. మళ్ళీ వచ్చి అట్లా పాతాళం నుంచి చుట్టుకొని అక్కడ ఎవరెవరిని దుష్టుల్ని సంహారం చేసిందో మొత్తానికి వచ్చి మళ్ళీ చేరుకుంది. రాముడిది అమోఘమైనటువంటి బాణం. ఇది మంత్రబలం వల్ల అంతటి శక్తి ఆ బాణానికి కలిగింది. విశ్వామిత్ర గురుదేవుల ఆయన ద్వారా సమస్త అస్త్ర శాస్త్రాలు కూడా రాముడికి వశమయ్యాయని చెప్పచ్చు. రాముడు పిలవగానే అస్త్రదేవతలు వచ్చి కంటికి కనిపిస్తారు అని చెప్పాం. సేవకుల్లాగా వారు నిలబడి శ్రీరాముడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తాయి. రాముడి మనస్సును తెలుసుకొని అస్త్రదేవతలు నడుచుకుంటూ ఉంటారని మనం తెలుసుకున్నాం కదా. అంతటి గొప్ప ప్రభావం గలవాడు శ్రీరాముడు. శ్రీరాముడిలాగానే రామబాణం కూడా అంతటి గొప్ప శక్తి కలిగి ఉంది. రాముడు ప్రయోగించిన ఒక్క బాణము వ్యర్థం కాదు, లక్ష్యాన్ని ఛేదిస్తుంది, ప్రయోజనాన్ని చేకూర్చి పెడుతుంది. అంత గొప్ప శూరుడు, వీరుడు, విక్రముడు, పరాక్రమవంతుడు రాముడు, మానవతారమెత్తినటువంటి మాధవుడు. ఓం సీతారామాభ్యాం నమః.